వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ ఫార్ములా కేసు, గుర్రల స్కాము, వరల స్కాము, వీటి గురించే. ఆరోగ్యాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు, ఆరోగ్యాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది మేమే. సమస్యలు మాట్లాడంటే మేము వాళ్ళిద్దరు కాంప్రమైజ్ పాలిటిక్స్, అండర్స్టాండింగ్ పాలిటిక్స్ వాళ్ళిద్దరు కూడా అద్దరు కూడా. మరి దయచేసి వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో వెంటనే ప్రభుత్వం ముందు రావాలి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా దీని ప్రధానమైన సమస్యగా భావించి మీరు వెంటనే ఈ టోకెన్ ఇచ్చుడు బంద్ చేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్లో పైసలు వేసి వాళ్ళ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీడియానా కమ్యూనిస్టు అన్న కమ్యూనిస్టు ఇప్పుడు మీకు ఎవడరు ఎక్కడ గానే ఉంటారు వాళ్ళు, గానే ఉంటారు. తిట్టి తిట్టి 2 సీట్లు వీలయ్యి మేము ఇన్ని సీట్లు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అన్నారు. ఏడుకేరు వాళ్ళు తెరమరుగైపోయారు, భూగర్భం కలిసిపోయారు. మేము ఏం చేసాం, 2 సీట్ల భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు చెప్పండి వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావన్నా, ఈ పేరు ఆ పేరు చెప్పి విమర్శించడం కావన్నా. మరి వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో అధికారం చెలాయించారు. ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు, ఎన్ని ఎవరు కూడా నిర్మించారు, ఎన్ని రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు, ఈ దేశంలో ఎన్ని కొత్త రైల్వే లైన్లు చేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎప్పుడైనా ఏమైనా చేసిరా వాళ్ళు? హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళు చంపింది ఎవరిని? లక్షలు చంపింది ఎవరిని? ఎవరు చెప్పింది? అమెరికా అన్నారు వాళ్ళు చెప్పి తెలుగులోనే కదా, వాళ్ళు చంపి తెలుగులోనే కదా. ఎంతమంది పోలీసులు చంపారు తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది పోలీసులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రంలో? ఇలాగ రాజ్యాంగ యాక్ట్ ఎస్టీ ఏం తప్పు చేసిండు? శ్రీపాదరావు గారు అజాతశత్రువు ఏం తప్పు చేసిండు? నర్సిరెడ్డి గారు, చిట్ట నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఫస్ట్. ఇలా మావోయిస్టులకు సంబంధించి ముఖ్యమంత్రిగా స్పందించాలి. ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏం తప్పు చేశారు? ఎంతమందికి కానిస్టేబుల్, ఎస్ఐ మహాముత్తరం పోతుంటే, డ్యూటీలో బాగా పోతుంటే వాళ్ళ భార్య సీమంతం, ఆ రోజు వాళ్ళ భార్య సీమంతం పోతుంటే ఎస్ఐ ఏం తప్పు చేశాడు? ఎస్ఐ డ్యూటీ చేసిండు, ఆయన పుట్ట కుడి కొట్ట చేసాడు, నేను కొట్టలు కాదు. ఇలా ఎంతమంది పోలీసులు పుట్ట కొట్టుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు తెలుగుది కాదా? మేమేమంటున్నాం, మా గవర్నమెంట్ పాలసీ ఏంది, ఆలోచన ఏంది? తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసు చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో, పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు, దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలి, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు ఆల్రెడీ స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు చేయాలా, ఏం సాధించు చెప్పండి. ఇవాళ మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లు వేద్దంటారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలగొట్టాలంటారు. 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు జాతీయ జెండా ఎగరేదు, నల్ల జెండా ఎగరేయాలంటారు. మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులకు ఇప్పటికీ అర్థం కాలే. దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఎంతమంది ఆదివాసులను చంపారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలను, ఎంతమంది ఎస్సీ బీసీలను చంపారు, ఎంతమంది అమాయకులు చంపారు. మీరు అమాయకులు చెప్పడానికి ఇప్పుడు మీరు సాధించింది ఏంది? అలా సాధించినది మీరు చనిపోయారు, ఎన్కౌంటర్లో మీరు చనిపోయారు. సరే, దీనివల్ల ఇన్ని సంవత్సరాలు మీరు తుపాకీ కొట్టు రాజ్యాధికారి రావాలన్నారు, రాలేదు.
నక్సలిజం పూర్తిగా అంతమంది పోతుంది. ఇప్పటికైనా కనివిప్పు కలిగి ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి ఇలాంటి ప్రజాస్వామ్యం రావాలి, ఎన్నికల్లో పోటీ ఇవ్వాలి, గెలవాలి. మీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు అంటారు. స్థానిక ఎన్నికలు గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది, దానిపై స్పందించాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. చాలా కుండి శాఖలు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాకా ఒక్క పైసా మీరు రూరల్ పెట్టు. మీరు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మీరు పోయిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానన్నా ఇచ్చిందా? ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు, నరేంద్ర మోడీ గారికి సంక్షేమ పథకాలు మాత్రం అమలుతుంది. కాబట్టి స్థానిక సంస్థలకి నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు నిర్వహించలేకపోయారు. దాంతోపాటు యూరియాకు సంబంధించి కూడా యూరియా రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనేది. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్నోళ్ళు అంటారేమో, బీజేపీ ఇవన్నీ తప్పముసుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారు తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నేనేమైంది? నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పట్టుకున్నారు. యూరియా రైతుల పొలాలలో పోతలేదు, రైతుల పొలాలకు యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించారు. ఎట్లా దొరికింది అది? ఆయన కొత్తగా అయినాడు ఎమ్మెల్యే పోయింది. ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున లైన్లు నిల్చుంటోళ్ళు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాల్లో. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకునే యూరియాకు లెక్క పట్టడం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అన్ని కేంద్రం ఇచ్చాక మీరు ఎందుకండి తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరంటే మోడీ గారు ఇస్తలేరంటారు. ఆరోగ్యశ్రీ అంటే మోడీ గారు ఇస్తలేరంటారు. రోడ్లు వేసుకున్న గ్రామాల్లో మోడీ గారు ఇస్తారన్న. సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, సిఆర్ కింద రోడ్లు వేస్తున్నాం. ఇలా గ్రామాల రోడ్లు, గ్రామాల డ్రైన్లు, గ్రామాల లైట్లు, గ్రామ పంచాయతీలు మేమే, కమ్యూనిటీ హాళ్ళు మేమే కట్టాలి, అన్ని మేమే ఇచ్చినాక మీరెందుకు మరి?